సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు ట్రావెలర్. సో లగ్జంబర్గ్ అయితే స్లాట్లు అయితే దొరకట్లేదు, ఎక్కడ దొరకట్లేదు. చాలా మంది వీలైన కొంతమందికి అయితే డ్రాపింగ్ అయిపోయింది. లగ్జంబర్గ్ అయితే స్లాట్లు దొరకట్లేదు, కొద్దిగా టఫ్గా ఉంది సిచ్యువేషన్ అనేది. ఇప్పుడు మనం ప్రాసెస్ చేసిన దాంట్లో ఒకరికి వీసా వచ్చింది, అతనిది తిరుపతి. ఓకేనా, అతని కాళ్ళకి లైన్ లో తీసుకుంటా. అవసరమైతే మీకు పక్కన స్క్రీన్ మీద అతని వీసా కూడా వేస్తా. జస్ట్ డ్రాపింగ్ చేసేసి జస్ట్ 10 days అయింది, 15 days 5 days వర్కింగ్ డేస్ పడినాయి, వీసా వచ్చింది. మనం చెప్పిన ఆన్ ది టైంలో వీసా తెప్పించే గ్యారంటీ మనది. ఓకేనా, మోసపోకరు. ఎంత తక్కువ అయింది ప్రాసెస్ ఆలోచించాలి, ఎంత తక్కువైంది ఏంది అనేసి మాత్రమే ఆలోచించాలి. అతనికి ఎంత తక్కువ అయిందో ప్రాసెస్ అతని మాటల్లోనే మీకు వినిపిస్తాయి. ఎందుకంటే కొంతమంది యూట్యూబ్ లోకి వీడియో వేయచ్చు, వీడియో కాల్లో తీసుకొని వీడియో పోస్ట్ చేయొచ్చు. కానీ అతను కంఫర్టబుల్, నేను వీడియోలో కనిపించను అన్న అంటే మనం కాల్ అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడు అతనికి ఫోన్ చేస్తాను, ఆ అన్నకి ఫోన్ చేసి నేనేం చెప్పను, మీరే వినరు, ఏం చెప్తాడో మీరే వినరు. ఓకేనా, ఒక్క నిమిషం. అతని వీసా చాటింగ్ చూడాలి కాబట్టి అతని వీసా వచ్చింది చూడండి. మీ ముందే కాల్ తీసుకుంటున్నా. హలో అన్న, గుడ్ మార్నింగ్ అన్న. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఉన్నాను. ఓకేనా, మన ఆడియన్స్ కి ఏమని చెప్తారు? ఆడియన్స్ కి సంతోష్, నాకు యాక్చువల్ గా నాకు ప్రొడ్యూసర్ గానీ ఏం తెలియదు. మిమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు, సంతోష్ గారిని కాంటాక్ట్ అయినప్పుడు మీరు ప్రాసెస్ పెట్టండి, వీసా 99% వచ్చే బాధ్యత అదని చెప్పారు. అదే విధంగా చేశాను. నైట్ గానీ ఏ టైం చేసినా ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసి ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ ఎవ్రీథింగ్, కవర్ లెటర్ కానించి ప్లస్ ఐటినరీ, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఏ టు జెడ్ ఏమి కావాలని అన్ని. మన నుంచి అప్ అండ్ డౌన్ టికెట్స్ వచ్చాయా అన్న? మన నుంచి టికెట్స్ ఒరిజినలే వచ్చాయి కదా? ఒరిజినల్. ఓకే, హోటల్ బుకింగ్ ఒరిజినలే వచ్చింది కదా? అవును, ఒరిజినల్. ఓకే, ఎంత తక్కువలో అయిందన్న ప్రాసెస్ మీకు? బయట అయితే ఎంత తీసుకుంటారు, మేము ఎంత తక్కువలో చేశాం మీకు? బయట రకరకాలుగా ఉంది సంతోష్ గారు. నేను అడిగింది ఏంటంటే ఒకరు లాక్స్ లో అడుగుతున్నారు, అది ప్రాపర్ గా జెన్యున్ గా చేస్తారా? మీరు ఓపెన్ గా చెప్పేయారన్న, యూట్యూబ్ లోనే చెప్పేయారు. మీకు చెప్పిన ప్యాకేజ్ ఓపెన్ గా యూట్యూబ్ లో చెప్పేయారు, ప్రాబ్లం లేదు. ఓకేనా, ఎందుకంటే మనల్ని నమ్మి జనాలు వస్తుండ్రు. ఓకేనా, మీకు ఆన్ ది టైంలో చెప్పిన మాటలు, ఆన్ ది టైంలో టీం వర్క్ ఎలా జరిగింది? ఎక్సలెంట్ గా అనుకునే టైంలో అనుకున్నట్టుగా మా ప్రాసెస్ స్టార్ట్ చేసాము, సబ్మిట్ చేసాము. సక్సెస్ఫుల్ గా వీసా వచ్చేది, అది కూడా మంచిగా ఇచ్చాడు, వ్యాలిడిటీ గానీ. ఓకే, మల్టిపుల్ ఎంట్రీ వీసా వచ్చిందా లేదా? మల్టిపుల్ ఎంట్రీ వీసా వచ్చింది. ఓకే, అది 3 months మనకి వ్యాలిడిటీ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోష్ గారు. ఓకే, చెప్పిన ప్యాకేజ్ చెప్పారన్న, ప్యాకేజ్ ఓపెన్ గా చెప్పారు. 5 lakhs చెప్పారు మీరు. ఎంత అన్న? 1.5 lakhs. ఓకే, అది నేను అదే మీరు సాటిస్ఫాక్షన్ కాదా అన్న? మీరు హార్ట్ఫుల్ గా, ఓపెన్ గా, హార్ట్ లోంచి రావాలి మాట. 100% జెన్యున్ గా చేసే వాళ్ళు ఉండాలి, కానీ డబ్బులు ఏముంది సంతోష్ గారు, రూపాయి పోయినా. నేను ఇంత ముందుగా వీసా ప్రాసెస్ అటు ఇటు కన్సల్టెన్సీలకి 1.5 lakhs 2 lakhs ఊరికే బాగుంటున్నా. ఓకే, దాంతో పోలిస్తే ఏమన్నది తెలిసి తెలియకుండా ఇచ్చినటువంటి. ఓకే, బయట అయితే ఎంత తీసుకుంటారు సెంజన్ వీసాకి? మీరే చెప్పరు, మీ మాటల్లో చెప్పరు. మీరు ఎంక్వైరీ చేశారు, తిరిగారు కదా, మీరే ఓపెన్ గా చెప్పాలి. యూట్యూబ్ లో నేను చూసాను 5 lakhs తీసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న, మా వీడియోలో మీరు మాట్లాడినందుకు. సో మీ ఫేస్ ఏమి కనిపించదు, జస్ట్ మీ వాయిస్ ఒకటి క్లిప్ కనిపిస్తుంది. ఓకేనా, మీ వీసా కూడా ఆడియన్స్ కు నేను చూపించుకోవచ్చా? సంతోష్, నేను చెప్పాను కదా మీకు. చెప్పారు. సో మీ పేరు అయితే బ్లర్ అవుతుంది వీసాలో, ప్రాబ్లం లేదు.
ఓకేనా? జస్ట్ ఆడియన్స్ చూస్తారు అనేసి ఉద్దేశంతో కొంతమంది ఉంటారు, తెలియని వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, చూస్తే అట్లీస్ట్ కొద్దిగా నమ్మకం వస్తుంది మన ఛానల్ మీద, ట్రస్టెడా కాదా అనేసి. అందుకోసం అంతే. సంతోష్. ఓకే అన్న, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ అవర్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో ఇది గైస్ మ్యాటర్ అయితే, ఇదేవి దొంగతనం కాదు, ఏమి కాదు. అంతగా మీకు డౌట్ ఉంటే పక్కన స్క్రీన్ మీద అన్న వీసా కూడా వేస్తా చూడండి. తక్కువలో జరిగే ప్రాసెస్ 1,40,000 లో జరిగే ప్రాసెస్ ను 5 lakhs 7 lakhs కు తీసుకెళ్తుండ్రు. ఈ అన్నకు చెప్పింది ఎట్లా కాదు ప్రాసెస్, విత్ ఇంక్లూడింగ్ టికెట్స్ తో కలిపి అన్న మాకు పే చేసింది 50,000. 50,000 లో వీసా తెప్పించాను. 50,000 అప్ అండ్ డౌన్ టికెట్స్, స్లాట్ బుకింగ్. ఓకేనా? స్లాట్లు దొరక్కపోతే అర్థమైందా, మన మనీ ఇన్వెస్ట్ చేసి, అంటే నా మనీ ఇన్వెస్ట్ చేసి మరి స్లాట్ తెప్పించాను. ఎందుకంటే నమ్మకం మన ఛానల్ మీద జనాలకు అనేది ఉండేది, ఒక ఇంటెన్షన్ ఉంది మన ఛానల్ మీద. ఓకేనా? ఇంకా 5 వీసాస్ వచ్చాయి, ఇంకా 5 మంది డ్రాపింగ్ ఉంది, డ్రాప్ చేసుకున్నారు, అయిపోయింది. అది కూడా డెడికేటెడ్ గా 5 మంది లైన్ లెక్ తీసుకుంటా, ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తా. ఓకేనా? ఇదేదో నాకు ఏదో ఫైల్స్ వస్తాయి, ఏమో మోసపోకండి. అర్థమైందా? మోసపోయి చెప్పిన ఆన్ ది టైం కి మనం ప్రాసెస్ చేస్తున్నామంటే అర్థం చేసుకోవాలి. అన్నది ఎక్కడో కాదు, తిరుపతి. ఓకేనా? సో ఇంకా డ్రాపింగ్ ఉంది. లగ్జంబర్గ్ అయితే స్లాట్లు దొరకట్లేదు. దయచేసి లగ్జంబర్గ్ కావాలంటే కొద్దిగా వెయిట్ చేయాలి. ఇప్పుడు అన్నకు వచ్చింది ఫ్రాన్స్ వీసా వచ్చింది. టోటల్ గా 26 కంట్రీస్ ట్రావెల్ చేయొచ్చు అన్న వీసా, సెంజెన్ వీసా. అర్థమైందా? సింగపూర్ వెళ్ళొచ్చు ఆ వీసాతో, దుబాయ్ వెళ్ళొచ్చు, జార్జియా వెళ్ళొచ్చు. అర్థమైందా? టోటల్ యూరోప్ లో ఉండే ప్రతి కంట్రీ ట్రావెల్ చేయొచ్చు. మల్టిపుల్ ఎంట్రీ వీసా, దాన్ని అక్కడే లాయర్ ద్వారా అది చెప్పను, అది నేను కన్వర్షన్. ఎందుకంటే నా పాత్ర అది. నేను ఈ వీడియోలో చెప్పాను అనుకో నాకు ప్రాబ్లమాటిక్ అవుతుంది. దయచేసి ఆ టాపిక్ మాత్రం నేను తీయను, నన్ను అడగక మాకర్రి. సో మీ ముందే లైవ్ లో తీసుకున్నా, మీ ముందే చెప్పాను. సో గైస్, ఇంకా ఇంతకంటే మీరు ఇంకా నమ్మకపోతే ప్రామిస్ తెచ్చుకుంటున్నా, ప్రామిస్. ఓకేనా? వీసా నేను అన్నకు తెప్పించాను. నేను గాడ్ ప్రామిస్ వేసి చెప్తున్నా, మోసపోకండి. చాలా ఫ్రాడ్ జరుగుతుంది. 1,40,000 లో జరిగే ప్రాసెస్ ను 7 lakhs కు 5 lakhs మీ నుంచి నాకు మిగలదని చెప్పను. ఓకేనా? చేసినందుకు 10,000 15,000. ఓకేనా? ఎందుకంటే నేను కష్టపడిన దానికి 10,000 15,000 దాకా మిగులుతాయి. అది కూడా మిగిలినట్టు ఒకవేళ మనం టయానికి టికెట్లు చేసేటప్పుడు ఆ పర్సన్ కి టికెట్ కు తక్కువ అయితే మనమే ఇన్వెస్ట్ చేయాలి ఆ 5,000. మిగిలేది ఎంత? 10,000. ఇప్పుడు మీరే ఏదన్నా ప్రాసెస్ చేస్తుండ్రు, ప్రాసెస్ చేసినప్పుడు మీరు వర్క్ చేస్తున్నప్పుడు మనకు ఎంతో కొంత మిగులుతుందని మీరు అనుకుంటారు. నాకు మిగిలేది 10,000, మొత్తం మీ మీదనే ఇన్వెస్ట్ చేయాలి. అది అర్థం చేసుకోండి. ఇప్పుడు అన్నకు విజిట్ వీసా కాబట్టి దాన్ని ఎలా వర్క్ గా మార్చాలి, ఏం చేస్తే మారుతుంది, ఎట్లా చేపిస్తే మారుతుంది, లోకల్ ఎయిడ్ తో చేపిస్తామా, ఎట్లా చేపిస్తాం అనేది నేను యూట్యూబ్ లో చెప్పను. పర్సనల్ గా మీతోనే నేను డిస్కషన్ చేస్తాను. మీకు ఏమైనా అప్డేట్ కావాలంటే కాల్ చేయండి, డెఫినెట్ గా రెస్పాండ్ అవుతాను. సో దయచేసి గైస్, ఎనీ కంట్రీ, అర్థమైందా? మీరు ఒక డీమాలో ఉన్నారు, సెంజెన్ వీసా 5 lakhs అవుతుంది, 7 lakhs అవుతుంది. ఎందుకు అవుతుంది? అర్థమవుతుందా? ఎందుకు అవుతుంది? మీకు డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ గా జరిగి, అప్ అండ్ డౌన్ టికెట్స్ పర్ఫెక్ట్ గా జరిగి, హోటల్ బుకింగ్ పర్ఫెక్ట్ గా జరిగి, ఐటీ రిటర్న్స్ ఉంటే మీ దగ్గర ఇంకా బెటర్. తర్వాత వచ్చేసి బ్యాంక్ స్టేట్మెంట్. ఓకేనా? ఇవన్నీ పర్ఫెక్ట్ గా చూపించుకుని డ్రాపింగ్ చేసుకుంటే ఎవరికైనా వీసా వస్తుంది. 1,50,000 లో జరిగే 1,40,000 లో జరిగే ప్రాసెస్ ని లక్షల్లోకి తీసుకెళ్తుంది. ఇది కరెక్ట్ కాదు. ప్రజల్ని మోసం చేయడం కూడా తప్పు. నేను నెక్స్ట్ వీడియోలో 5 వీసాలు వచ్చాయి కదా, వాళ్ళని కూడా లైన్ లోకి తీసుకుంటా. ఈ వీడియోలో తీసుకోవచ్చు, నాకు టైం లేదు. ఓకేనా? నాకు టైం లేదు, ఎందుకంటే అందరివి డ్రాపింగ్ ఉంది. సెట్ రెడీ చేసి డ్రాపింగ్ ఇవ్వాలి. వీడియోలు కూడా అందుకే లేట్ అవుతున్నా. ఒక వీడియో పెట్టానంటే ఆన్ ది టైం ఫైల్స్ తీసుకొని దానికి అన్ని పర్ఫెక్ట్ గా చేపించి అన్ని పాయింట్ టు పాయింట్ చూసుకొని పర్సన్ కి చెప్పి ఇలా చెప్పు, అలా మాట్లాడు, ఇలా మాట్లాడని ఎక్స్ప్లెయిన్ చేసుకోనికే నాకు టైం సరిపోతుంది. అందుకోసం నేను వీడియోస్ లో కొద్దిగా లేట్ అవ్వచ్చు. మీరేమి వరీ అవ్వకర్రి,
ఫోన్ చేయర్రి. ఫోన్ చేస్తే నేను ఇంకా మీకు ఫర్దర్గా మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అన్న వీసా అయితే కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను, ఎందుకంటే అన్న పోస్ట్ చేసుకోమన్నాడు. కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయర్రి. మీరు మీకు నచ్చితేనే పెట్టుకోరు, బలవంతం లేదు ఇందులో. బలవంతం ఎటు మీకు నచ్చితే రాదు, నచ్చకపోతే వదిలేయదు. ఓకేనా? 1 టైం అటెండ్ చేసిందంటే కాదు, పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా, ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తా. ఓకేనా? మీరు డైనమాలో ఉన్నారు, ఇంకా డైనమాలో ఉంటారు, నాకు తెలుసు. ఇంకా డైనమాలో ఏమని ఉంటారు, 5 లక్షల పోతే పోతుంది మనకు వీసా వస్తుంది, 7 లక్షల్లో పోతే పోతుంది వీసా వస్తుంది. వీసాకి ఎంత అవుతుంది, టికెట్స్ ఎంత అవుతాయి, వాడు మింగేది ఎంత? అర్థమైందా? ఫ్రాన్స్ కావచ్చు, లగ్జంబర్గ్ కావచ్చు, ఇటలీ కావచ్చు, మాల్టా కావచ్చు, ల్యాక్స్ లేకి తీసుకెళ్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? సో మీరు నాకు ఏదో సపోర్ట్ చేస్తారు, నా వెనక నిలబడతారు, ఎందుకంటే నేను ఒక్కని పోరాడుతున్నా, ఎందుకంటే టీం వర్క్ పెట్టుకున్నా, నేను ఒక్కని పోరాడుతున్నా. నాకు చాలు, నాకు సపోర్ట్ చేస్తారు, నాకు చేస్తారు అని కాదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు సపోర్ట్ చేయాలనుకుంటే నాకు సపోర్ట్ చేయాలి, నా కొడికి భయపడాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద కన్సల్టెన్సీలు తొక్క, ఎవడైతే ఏంది తప్పు లేనప్పుడు చూసుకుందాం. సో చివరి స్థాయిలో చెప్తున్నా, ఈ ఛానల్ని నెంబర్ 1గా తీసుకెళ్తా, మాటిస్తున్నా. ఎంతవరకు వెళ్తుందో నాకు కూడా తెలియదు. చెప్పిన ఆన్ ది టైంకి మనం చెప్పిన పర్సన్స్కి ఏమేమి ఉన్నాయో అన్ని ఎవ్రీథింగ్ మనం వీడియో రివీల్ చేస్తాం. ఓకేనా? సో గైస్, మీకు ప్రూఫ్ చేయాలంటే ఆ అన్న ఏమి నా పక్కన లేడు, నేనేదో కంట్రీలో ఉన్నా, మీకు ప్రూవ్ చేయాలంటే నా వల్ల కాదు. ఎందుకంటే ఆ అన్న వెళ్ళిన తర్వాత దాన్ని కన్వర్షన్ చేపించి అతనికి జాబ్ చూపించి ఈ 1,40,000లోనే, అది కూడా మీరు మళ్ళా తర్వాత ఎగస్ట్రా అవుతుంది ఏంది అనుకుంటుండ్రేమో, జాబ్ చూపించి మంచి లైఫ్ అయితే ఇచ్చేద్దాం. ఇంకా 5 మెంబర్స్కి వీసాలు వచ్చినాయి, వాళ్ళని కూడా అట్ ది టైంలో మనం కాల్స్లో అయితే తీసుకుందాం. సో ఇవాళతో ఈ వీడియోలో చెప్పాల్సిన కొద్దిగా వీడియోస్ అయితే లేట్ రావచ్చు, తప్పుగా అనుకోమాకరు. ఎందుకంటే టైం అలాంటిది, టైం లేక పోస్ట్ అయితే చేయలేదు. ఎందుకంటే రోజుకి ఒక 40 కాల్స్ అదనంగా వచ్చేస్తాయి. ఆ 40 కాల్స్లో 5 మెంబర్స్ మార్క్ చేయి అంటే వాళ్ళందరికి ప్రిపేర్ చేసి ఇచ్చేసి నాకు కూడా టైం కావాలి. ఉండేది నేను ఒక్కడే, నాకేం 10 చేతులు లేవు. సో అందరికీ రెస్పాండ్ అవుతా. కొద్దిగా నా నుంచి రెస్పాన్స్ అయితే లేట్గా రావచ్చు, ప్రతి ఒక్కరికి అయితే ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే ఇస్తా. ఎవడయ్యా తెచ్చేది 1,40,000లో ఎవడు చేస్తాడు చెప్పు? సెంజన్ కంట్రీకి చెప్పు, నేను రాసిస్తా, నా ఛానలే తీసేస్తా. ఎవడో చేసి ఇచ్చేతోడు 1,40,000లో విత్ టికెట్స్, వీసా, ఎవ్రీథింగ్. సో ఇది ఎవడు చేయడు, ఎందుకంటే నేను లూప్ కోల్ తెలుసుకొని మన వాళ్ళకి, మిడిల్ క్లాస్ పర్సన్స్ కి హెల్ప్ చేయాలని ఇంటెన్షన్తో ఇంత తెలుసుకొని నాకున్న నాలెడ్జ్తో నేను ఇదంతా చేస్తున్నా. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం గాయస్. ఈ వీడియోలో అయితే నేను ఏమి మాట్లాడేది తలుచుకోవట్లే, జస్ట్ వీసా వచ్చిందని రివీల్ చేద్దామని మాత్రమే మీకు చెప్పాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.